తెలంగాణ సాధించినటువంటి తొలి ముఖ్యమంత్రి దైవంతో సమానమైనటువంటి కేసీఆర్ ఆశీర్వదించి మన ముందుకు పంపించినటువంటి రాజేష్ రెడ్డి గారిని గెలిపించాలనే తపనలు అందరున్నందుకు గట్టిగా మరి ఈ రోజు ఎంతో ఉత్సాహాలు వచ్చినారు. గత 5 నెలల నుంచి మార్పు అని చెప్పి 420 హామీలు ఇచ్చి 6 గ్యారెంటీలు ఇచ్చి ఏ ఒక్క గ్యారెంటీ కూడా మరి మంత్రివర్యులు మన తెలంగాణ ఐటీకి మన తెలంగాణ చేనేతకు ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు తీసుకొచ్చినటువంటి కేటీ రామారావు గారు మరి నా ఎదుగుదలలో ఎంతో కీలక పాత్ర పోషించినటువంటి మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఓరుగల్లు గడ్డ ఒక ఉద్యమ పౌరుషాల గడ్డ ఇది. ఎంతో మంది కవులు కళాకారులు ఎంతో మంది నాయకులు సిద్ధాంతకర్తలు అందించినటువంటి గడ్డ ఈ ఓరుగల్లు గడ్డ. కాకతీయులకు 400 సంవత్సరాల పాటు రాజధానిగా విరాజిల్లినటువంటి నగరం ఈ ఓరుగల్లు నగరం. మరి అటువంటి ఈ ఓరుగల్లు తల్లికి పాదాభివందనాలు తెలియజేస్తూ మీ అందరికీ తెలుసు ఈ నెల 27వ తేదీ మనకు పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక ఉంది. సాధారణ ఎన్నికలతో పోలిస్తే పట్టభద్రుల ఎన్నిక చాలా భిన్నంగా ఉంటుంది. ఇది ఎంతో ప్రత్యేకమైనది. దీనికి ఎంతో ప్రాధాన్యం కూడా ఉంది. ఎందుకంటే దీంట్లో కేవలం మీరు మాత్రమే ఓట్లు వేస్తారు. విద్యావంతులు మేధావులు మాత్రమే ఓట్లు వేస్తారు. ఎంతో 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 విజ్ఞతతోని వివేకంతో ఆలోచించి ప్రతిసారి కూడా ఒక అద్భుతమైనటువంటి తీర్పునిచ్చి ఆ తీర్పు సమాజానికి ఒక స్ఫూర్తిని అందించే విధంగా మీరందరూ కూడా చూస్తా ఉన్నారు. మరి గత ఎన్నికలు చూసినట్టయితే గత పరంపర చూసినట్టయితే ఒక చుక్కా రామయ్య గారు, ఒక ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, ఒక రామచంద్రరావు గారు, ఒక డాక్టర్ రాజేశ్వరరావు గారు, లేదా కపిలవాయి దిలీప్ కుమార్ గారు కానీ, లేదా మన డాక్టర్ పల్లా రాజేశ్వర రెడ్డి గారు కానీ పార్టీలు ఏవైనా పట్టభద్రులు ప్రతిసారి ప్రతిభకు పట్టం నడుతున్నారు. ఎందుకంటే మండలి అనేది పెద్దల సభ. మండలి ఉపసభాపతి గారు ఇక్కడే ఉన్నారు. ఇలాంటి మండలికి మేధావులను పంపాలి తప్ప మోసగాన్ని పంపకూడదు. పెద్దల సభ యొక్క పెద్దరికాన్ని పెద్దల సభ యొక్క గౌరవాన్ని తగ్గించడంలో పంపకూడదు. పెద్దల సభకు వెళ్ళి బూతులు మాట్లాడి పెద్దల సభను బూతుల సభగా మార్చేటువంటి వాళ్ళని అస్సలు పంపకూడదని చెప్పి సందర్భంగా చెప్తున్నాను. మిత్రులారా, మీ అందరికీ తెలుసు ఏ సందర్భంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిందో. 2 పర్యాయాల పాటు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ఇచ్చి 420 హామీలు ఇచ్చి మీరు కేసీఆర్ గారు చేసిన దానికంటే మరింత ఎక్కువగా చేస్తామని నమ్మించి ఆశ చూపడం వల్ల ప్రజలు కూడా ఒకసారి వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాం, 2 పర్యాయాల పాటు టీఆర్ఎస్కి ఇచ్చాం కదా, ఒకసారి వేరే వాళ్ళకి అవకాశం ఇద్దామని చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి ఎంచుకొని వాళ్ళని ప్రభుత్వంలో తీసుకురావడం జరిగింది. మార్పు అనేది సహజమైనటువంటి ప్రక్రియ. మన అధినేత కేసీఆర్ గారు కూడా స్వాగతించారు. మేము ప్రతిపక్షంగా ఉంటాం, మేము ప్రజల పక్షంగా ఉంటాం, మేము తెలంగాణ పక్షంగా ఉంటామని చెప్పి స్వయంగా వారే స్వాగతించింది. దాంట్లో ఇబ్బంది ఏమి చెప్పింది, ఈరోజు ఏమి చేస్తున్నది అనేది చాలా చర్చనీయాంశం. ముఖ్యంగా ఇక్కడ అందరూ కూడా గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, చాలా మంది నిరుద్యోగ సోదరులు ఉన్నారు. ఈరోజు ఉదయం కూడా నేను దాదాపు ఒక 5 కోచింగ్ సెంటర్లో నేను తిరగడం జరిగింది. వారు చెప్పిన అంశాలని నేను మీకు చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేస్తామన్నది. జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయిందా? అయినా చెప్పండి. 2 లక్షల పోస్టులతో ఉంటున్నటువంటి నోటిఫికేషన్లను విడుదల చేస్తామన్నది. చేసిందా? నిరుద్యోగ గుర్తిస్తామన్న ఇచ్చారా? అదేవిధంగా ఎటువంటి పరీక్ష రుసుము లేకుండా ప్రభుత్వ పరీక్షలను నిర్వహించారా? మెగా డిఎస్సి వేస్తామన్నారు, వేశారా? ఉద్యోగస్తులకు డిఏ అన్నారు, పిఆర్సీ అన్నారు. ఆ రకంగా అనేక హామీలు ఇచ్చారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చి 100 రోజులు గడిచింది, 150 రోజులు కూడా గడిచింది. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క ప్రకటన లేదు.
ఇప్పుడు మనం చర్చ కనీసం చర్చ కూడా లేదు. అమలు విషయం పక్కన పెడితే కనీసం దాన్ని ఊసేలేదు. మరి రేపు ఈ నిరుద్యోగుల పక్షాన, ఈ విద్యావంతుల పక్షాన, ఈ ప్రభుత్వ ఉద్యోగస్తుల పక్షాన ఎవరు ప్రశ్నించాలి? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆయన ప్రశ్నించగలుగుతాడా? దొంగ 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 ఆయన ఒక్కరోజైనా కాంగ్రెస్ పార్టీలో ఉండగలుగుతాడా? ఒకసారి ఆలోచించాల్సిందే ఈ సందర్భంగా. కాంగ్రెస్ పార్టీ ఒకవేళ ఈ ఎన్నికల్లో ప్రజలు ఏ కోరి తెచ్చుకున్నటువంటి ప్రభుత్వానికి ఎటువంటి ముప్పు లేదు. 5 ఏళ్ల పాటు ప్రభుత్వం కొనసాగుతుంది. మధ్యలో వాళ్ళ ప్రభుత్వాన్ని ఉంచుకుంటే అది వాళ్ళకే మనమేంది. కానీ 5 ఏళ్ళు కొనసాగేటువంటి అవకాశం ఉంది. కానీ ఒకవేళ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీఆర్ఎస్ నుండి నీరు గెలిస్తే తప్పకుండా ఈ విద్యార్థుల పక్షాన, ఈ నిరుద్యోగుల పక్షాన, తెలంగాణ సంపన్న వర్గాల పక్షాన గొంతెత్తి గలమెత్తి గర్జించి తప్పకుండా పోరాటం చేసి ప్రభుత్వం వచ్చి ఈ హామీలను మనం సాధించుకోగలుగుతాం. ఎందుకంటే ఓరుగల్లు ఒక విద్యా కేంద్రం, మేధావులకు ఒక నిలవేది. అందుకే ఈ 3 జిల్లాల్లో ఎక్కడ లేని ఓట్లన్నీ కూడా మన దగ్గర ఉంది. ఇంతకుముందు పెద్దలు వినయ్ భాస్కర్ గారు చెప్పారు, మన దగ్గర గుర్తింపు పొందారు. కాబట్టి మరి అలాంటి ఈ దీంట్లో మీరందరూ కూడా ఆలోచించండి. ప్రభుత్వాన్ని ప్రశ్నించేటోడుగా ఉన్నా లేకపోతే ప్రభుత్వాన్ని ప్రశంసించేటోడుగా ఉన్నా తెలుసుకోండి. ప్రభుత్వాన్ని ప్రశ్నించేటోడుగా ఉన్నా లేకపోతే ప్రభుత్వానికి తొత్తుగా మారినటువంటి వ్యక్తిగా ఉన్నా ఒకసారి తెలుసుకోండి. తెల్లారేస్తే నేను ప్రశ్నించే వంతు యూట్యూబ్లో తెల్లారేస్తే అదే గోళం. కానీ ఏ ఒక్క విషయంలో అయినా ప్రశ్నించాడా? ఏ ఒక్క విషయంలో అయినా పోరాటం చేసిందా? జిఎంఎల్సీ అభ్యర్థిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి ఇద్దరు కూడా చెప్పారు, జియో నెంబర్ 46 రద్దు చేస్తామని చెప్పారు. దానికంటే ముందే స్వయంగా కేటీఆర్ గారే బాధితులతో చెప్పారు మేము రద్దు చేస్తామని. కానీ అప్పటికే కోడ్ రావడం వల్ల అది రద్దు చేయలేకపోయింది. కానీ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి ప్రభుత్వంలోకి వచ్చింది. ఇప్పటివరకు కనీసం దాన్ని ఊసెత్తడం లేదు. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించండి. ప్రశ్నించడం ఎవరితో సాధ్యమవుతుంది? ఈ రాష్ట్రంలో ప్రజల గురించి, ఈ రాష్ట్రంలో వివిధ రంగాల సమస్యల గురించి ప్రస్తావించాలని మా ఇంట్లో ఒక చిన్న బాబు ఉన్నాడు కాబట్టి 52 రోజుల పాటు ఇంటికి పోకుండా మొత్తం కోవిడ్లో రెడ్ జోన్లో తిరుగుతూ ప్రజల్ని కాపాడేటువంటి ప్రయత్నం చేశాను. ఈరోజు ప్రశ్నించే గొంతు అని ఆ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి చెప్తున్నాడు. నాయకత్వం అనేది కేవలం ప్రశ్నతో ఆగదు. ప్రశ్నతోనే ఆగేదంటే అందరూ యూట్యూబ్లో పెట్టుకున్న అందరూ కూడా నాయకులు. కానీ ప్రశ్నతో ఆగదు. ప్రశ్నించాలి, పరిష్కారం చూపాలి. ఇక్కడ ఉన్నటువంటి నాయకులాగా ప్రజాసేవలో ధరించాలి. అప్పుడే ఆయన నాయకుడు అవుతాడు. అది గుర్తుపెట్టుకోవాలి. మేము కేవలం ప్రశ్నతో ఆపలే. నిరుద్యోగ సమస్య దేశవ్యాప్తంగా ఉంది. తెలంగాణ మాత్రమే కాదు, కర్ణాటక ఉంది, ఉత్తరప్రదేశ్ ఉంది, రాజస్థాన్ ఉంది, అన్ని పార్టీల ప్రాంతాల్లో ఉంది. ఇక్కడ కూడా నిరుద్యోగ సమస్య ఉంది కదా అని కేవలం ప్రభుత్వం మీద విమర్శ చేయడం కాకుండా ప్రభుత్వం ఆలోచించాలని చెప్తూనే ఎట్ ద సేమ్ టైం ఈ సిడిసి గ్రౌండ్ షో మెగా జాబ్ ఫేర్ నిర్వహిస్తే మా మిత్రులు పెట్టినటువంటి కంపెనీలను తీసుకొచ్చి 692 మందికి ఒకటే రోజు ఆఫర్ లెటర్ ఇప్పించడం జరిగింది. కేవలం అదే కాదు, ఈ నిరుద్యోగ యువతకు కొంత అండగా వాళ్ళు అడిగారు టికెట్, ఖమ్మం వాళ్ళు అడిగారు టికెట్. కానీ ఓరుగల్లు ఒక పెద్ద నగరము, ఓరుగల్లు యొక్క ప్రాంతాలు నేను గెలిస్తే మన విద్యావంతులు గెలిచినట్టు, నేను గెలిస్తే ఇక్కడ ఉన్నటువంటి మా విద్యార్థి సోదరులందరూ కూడా గెలిచినట్టు. కాబట్టి దయచేసి మన అందరి ఎన్నిక 34 నియోజకవర్గాల్లో జరుగుతున్నటువంటి ఎన్నిక. ఇది పార్టీ కూడా ఇంత ఉపయోగపడేటువంటి ఎన్నిక. కాబట్టి మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మన నగరంలో 60,000 ఓట్లు ఉన్నాయి. మనం ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం ఒక 50 మందిని నేరుగా కలిసినట్టయితే తప్పకుండా విజయం మనదే. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా మనకే ఓట్లు వేస్తారు, 100% వేస్తారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఇస్తారు. కాబట్టి పార్టీలో ఖచ్చితంగా మనం ప్రతి ఒక్కరిని కలవాల్సిందే. ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, మనది వరంగల్ కాబట్టి, నేను ఓరుగల్లు బిడ్డను కాబట్టి నాకు కొంచెం ఎక్కువ సమయం తీసుకున్నాను. ప్లీజ్ ఏమంటారు?
కూర్చున్న పాత్రికేయ మిత్రులకు, మా గ్రాడ్యుయేట్ తమ్ముళ్లకు, చెల్లెళ్లకు పేరు పేరున అందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈ సమావేశంలో ధన్యవాదాలు. సందర్భం ఎందుకు కలుస్తున్నాం, ఏం అడుగుతున్నాం అవన్నీ ప్రవీణ్ కుమార్ గారు చాలా వివరంగా చెప్పారు. గెలిస్తే మీకు కలిగే ప్రయోజనం ఏందో తమ్ముడు రాకేష్ రెడ్డి గారు కూడా చాలా వివరంగా చెప్పినారు. మీ అందరితో ప్రార్థనలో ఒకటే, సరిగ్గా 6 నెలల కిందట నవంబర్ నెలలో ఎలక్షన్ జరిగినప్పుడు మేమందరం కూడా వచ్చినాం. కేసీఆర్ గారితో సహా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇంటింటికి వచ్చినారు. చెప్పి మీ అందరికి చెప్పినారు, వచ్చి దయచేసి మోసపోకండి, మోసపోతే మోసపడతాం, తెలంగాణ మళ్ళీ 10 ఏళ్ళు ఎక్కకపోతుంది, దయచేసి మోసపోకండి అని చెప్పి ఇంటింటికి వచ్చి దండం పెట్టినారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే అరిచేతిలో వైకుంఠతులు పెట్టిందో, కాంగ్రెస్ పార్టీ ఏదైతే భూతల స్వర్గం అయిపోతుంది మాకు ఓటేస్తే అని చెప్పి హామీలు ఇచ్చిందో, 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చి మరి ఊకదప్పుడు ఉపన్యాసాలు ఇచ్చి ఒక బ్రహ్మపూరితమైన వాతావరణం కల్పించిందో, అందులో హన్మకొండలో చాలా చోట్ల 10 నియోజకవర్గాల్లో మనం ఓటు బాలేదు. సరే, రాజకీయాల్లో అధికారం ఎవరికి శాశ్వతం కాదు, పర్మనెంట్ గా సీట్లో ఎవరు కూర్చోరు, అప్పుడప్పుడు మార్పు కూడా మంచిదే. కానీ ఏ రకమైన మార్పు వచ్చింది తెలంగాణలో అనేది విద్యావంతులైన మీరు, విఘ్నులైన మీరు, విచక్షణతో ఆలోచించే మీరు దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతాను. ఎందుకంటే ఏ సమాజానికైనా విద్యావంతులు, చదువుకున్న వాళ్ళు మీరే టార్చ్ బేరర్స్. ఎందుకంటే సమాజానికి సరైన దిశలో ఏం జరుగుతుంది అనే ఒక చైతన్యంతో కూడిన ఆలోచన ఇవన్నీ ఉన్న వాళ్ళే విద్యావంతులు. అందుకే నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. ఇందాక రైతు బిడ్డలు ఎంతమంది అంటే దాదాపు ఈ హాల్లో 70-75% మంది చేతులు లావట్టింది. నేను అడుగుతా ఉన్నా, రైతు బిడ్డలే మా గ్రాడ్యుయేట్ ఏం చెప్పినారు? కాంగ్రెస్ పార్టీ ఆనాటి అధ్యక్షులు, ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి ద్వారా ₹1,00,000 రుణమాఫీ జరిగినా మీరు అర్జెంటుగా బ్యాంకు పోండి, 2 లక్షలు తెచ్చుకోండి, నేను వస్తున్నా, డిసెంబర్ 9 నాడు సంతకం పెడతా, వెంటనే రుణమాఫీ చేస్తా అని చెప్పి ఊరూరా ఊకదప్పుడు ఉపన్యాసాలు ఎన్ని ఇచ్చినాడో మీకు గుర్తుండాలి. ఈరోజు మరి అధికారంలోకి వచ్చి 5 నెలలు దాటిపోయింది, 6 నెలలు నడుస్తా ఉంది. డిసెంబర్ 9 రుణమాఫీ అన్నాడు. డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 పోయింది, మార్చి, ఏప్రిల్, మే 9 కూడా పోయింది. ఇంకా తొందరలో జూన్ 9 కూడా రాబోతా ఉంది. మరి జరిగిందా రుణమాఫీ? జరిగిందా? కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు రైతు బంధు, నేను 15,000 ఇస్తా అన్నాడు రైతు భరోసా. ఒక్కరికన్నా వచ్చిందా రైతు భరోసా? కేసీఆర్ ఇచ్చిన రైతు బంధుకే దిక్కులేదు అన్నాడు కదా ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత. రైతు భరోసా అన్నాడు, 10,000 కాదు 15,000 అన్నాడు. మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో ఆనాడు రైతు బంధు వచ్చేది, టైంకి వచ్చేది. ఏ టైంకి వచ్చేది? నాట్లు వేసే టైంకి వచ్చేది. ఈయన రేవంత్ రెడ్డి వచ్చినాక ఎప్పుడు వచ్చింది రైతు బంధు? ఓట్లు వేసే టైంకి వస్తున్నది. డిసెంబర్ లో పడాల్సిన రైతు బంధు మేలో వేసి అది కూడా ఘనకార్యం అన్నట్టు జబ్బలు తెచ్చుకుంటున్నాడు ముఖ్యమంత్రి. ఇంకొక మాట చెప్పి అన్నాడు, కేసీఆర్ భూస్వామిని చూసుకుంటుండు, నేను కౌలు రైతులకు ఇస్తా రైతు భరోసా అన్నాడు. 15,000 ఇస్తా అన్నాడు. రైతు కూలీలను నెలకు ₹1,000 ఇస్తా అన్నాడు. ఒక్కటన్నా జరిగిందా? జరగకపోగా నిన్న ఎంత పెద్ద మోసం జరిగిందో ఒక్కసారి ఆలోచించండి. ఎన్నికలకు ముందేమో ₹500 బోనస్, కింటాల్కు 500 బోనస్ అన్నాడు. మేనిఫెస్టోలో ఏం పెట్టిండు? ఎంఎస్పి ₹2,183 మేము ఇచ్చే బోనస్ తో కలిపితే రైతులకు ₹2,683 వస్తుందని చెప్పి అందులో పెట్టిండు. ఇక్కడ ఉన్న మా రైతు బిడ్డలు నేను అడుగుతున్నా, ₹2,183 ఎంఎస్పి దొడ్డు బియ్యానికే ఉన్నది కదా. మరి నువ్వేమో మేనిఫెస్టోలో పెట్టిందేమో దొడ్డు బియ్యానికి, దొడ్డు బియ్యం వచ్చే వడ్లకు నేను ఎంఎస్పి ఇస్తా, బోనస్ ఇస్తాను పెట్టి ₹21,83 ప్లస్ ₹500 ₹2,683 ఇస్తానని చెప్పాడు. మరి నేనేం చెప్పాడు క్యాబినెట్ బయటకు వచ్చి? సన్న వడ్లకే ఇస్తా అని చెప్తా ఉన్నాడు. మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎన్నికలకు ముందేమో దొడ్డు వడ్లకి ఇస్తా అని, సన్న వడ్లకే ఇస్తా అంటే సన్నాయి నొక్కులు నొక్కే ఈ సన్నాసులకు నిలదీసేటోళ్ళు శాసన మండలిలో ఉండాలన్నా లేదా రైతు బిడ్డల
లీడర్గా మీరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నాను. రేపటి రోజున ఎవరు ఉండాలి శాసన మండలిలో ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు అంటే మనం ఆలోచనతో ఓటేస్తే అట్లాంటి ఆలోచనతో కూడిన వ్యక్తులు వివేకంతో రేపటి రోజున మీ తరఫున గొంతు విప్పే వ్యక్తులు శాసన మండలిలో ఉంటే న్యాయం జరుగుతుంది. ఇదే హన్మకొండలో, ఇదే వరంగల్లో వినయ్ భాస్కర్ గారి కృషితో మీ అందరి మరి ఇక్కడి నాయకుల ఒత్తిడితో ఆనాడు హైదరాబాద్ లోనే కాదు ఐటీఐని విస్తరించాలని చెప్పి వరంగల్కి ఒకటే రోజు నేను ఆనాడు వచ్చి 6 కంపెనీలు ఇక్కడ ఇనాగ్రేట్ చేసాను. టెక్ మహీంద్రా, జెన్పాక్ట్, ఇంకా 4 కంపెనీలు అన్ని కూడా ఇనాగ్రేట్ చేసాను. ఇలా బాధ ఎక్కడ అనిపిస్తుందంటే మార్పు అని మొదలుపెట్టింది. ఇలా మార్పు ఏంటి అంటే మనం వరంగల్కి తెచ్చిన టెక్ మహీంద్రా ఇలా తట్టబట్ట చదువుకొని వాపస్ పోయే పరిస్థితిలో ఉన్నది, వాపస్ వెళ్ళిపోతా ఉన్నది. ఇదేనా మనం కోరుకున్న మార్పు? నిన్నటికి నిన్న ఎంజీఎం ఆసుపత్రి ఉత్తర తెలంగాణ మొత్తానికి పెద్ద దిక్కుగా, ఇక్కడ పేదలకు పెద్ద దిక్కుగా ఉన్న ఎంజీఎం ఆసుపత్రిలో ఈనాడు పేపర్లో వచ్చింది వార్త. మా పత్రికా మిత్రులందరూ కూడా తెలుసు. నిన్న ఆసుపత్రిలో కరెంట్ లేదు, 5 గంటలు కరెంట్ లేదు. 4 జనరేటర్లు ఉంటే ఒక్కటి పనిచేయదు, 5 గంటలు కరెంట్ ఉండదు. కరెంటు పోవుడు ఇళ్లలో పోతే పెద్ద ముచ్చట కాదు. దాని బంద్ అయితే సరే స్పీకర్లో పట్టుకొని కాంగ్రెస్ లో తిట్టుకుంటూ కూర్చుంటాం. కానీ ఎంజీఎం హాస్పిటల్ అందులో ఇంక్యుబేటర్ లో ఉండే చిన్న పిల్లలు ఉంటారు, ఇప్పుడే ఉండే ఇన్ఫెంట్స్ ఉంటారు, నవజాత శిశువులు ఉంటారు, క్రిటికల్ గా ఐసీయూలో ఉండే వెంటిలేటర్ల మీద ఉండే పేషెంట్లు ఉంటారు. 5 గంటలు కరెంటు లేకపోతే ఎవరు ప్రాణమన్న పోతే అది మంచిదేనా? ఇదేనా మనం కోరుకున్న మార్పు? కంపెనీలు వెనక్కి వెళ్ళిపోవడు, హాస్పిటల్లో కరెంట్ ఉండకపోవడు, ఇదేనా మనం కోరుకున్న మార్పు? ఈ ముఖ్యమంత్రికి ఎంత విచక్షణ లేదు అంటే, ఎంత తెలివి లేనివాడు అంటే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడే తమ్ముడు రాకేష్ మాట్లాడండి. కాకతీయ వారసత్వానికి, కాకతీయ రాజధాని ఓరుగల్లు గొప్పతనానికి ప్రపంచమంతా ఒక గుర్తింపుగా ఉన్నది మన కాకతీయ కళాతోరణం. అట్లాంటి కళాతోరణాన్ని పట్టుకొని, చార్మినార్ను పట్టుకొని, గోల్కొండ నవాబులు కట్టిన చార్మినార్ను పట్టుకొని, ఇవి 2 రాచరిక పోకడలకు సంకేతంగా ఉన్నాయి కాబట్టి రాజముద్ర నుంచి తీసేస్తున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్తా ఉన్నాడు. చెప్పిండు, సరే చెప్పినాక మరుక్షణమే 5 నిమిషాలను ఏం చెప్పిండు తెలుసా? జయ జయ హే తెలంగాణ అనే పాటను రాష్ట్ర గీతంగా పెట్టమని చెప్పిండు. పాపం ఆయన ఎంత తెలివినోడు అంటే, ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో ఉన్నోడు కాదు, మీ లెక్క మా లెక్క కొట్టాడినోడు కాదు. అసలు జయ జయ హే తెలంగాణ లేముందో కూడా ఆయనకి ఎక్కలేదు. జయ జయ హే తెలంగాణ అని రాష్ట్ర గీతంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంచుకున్న, కాంగ్రెస్ ప్రభుత్వం ఎంచుకున్న ఆ గీతంలో ఏమున్నది? కాకతీయ కళా ప్రభల కాంతి రేఖ రామప్ప, గోల్కొండ నవాబుల గొప్ప వెలుగు చార్మినార్. ఎంత తెలివితక్కువ సమాజం అంటే ముఖ్యమంత్రి ఆయన పెట్టిన రాష్ట్ర గీతంలోనే చార్మినార్ ఉన్నది, కాకతీయుల గొప్పతనానికి ప్రతీకగా ఉన్న రామప్ప ఉన్నది, కళాతోరణం ఉన్నది. కానీ అది రాజముద్రలో ఉన్నది. కిషోర్ మన కర్మ కానీ మన ముఖ్యమంత్రి అయిన ఇంత తెలివి తక్కువ. అందుకే నేను అందరికీ విజ్ఞప్తి చేసేది, ఇట్లాంటి సన్నాసులకు బుద్ధి చెప్పాలి అంటే మనం వాళ్ళతో పోయి యుద్ధాలు చేయలేము, గాళ్ళ కొట్టలేము, వాళ్ళతో పోయి బూతులు తిట్టలేము. మీరు చేయవలసిందల్లా ఒకటే, వాళ్ళు పెట్టిన గొప్ప అభ్యర్థి, మీకు తెలిసి ఆయన మామూలు అభ్యర్థి పెట్టలేదు. ఇప్పుడు మన రాకేష్ చెప్పిండు, నేను ఒకటే రోజు వరంగల్లో వివిధ కంపెనీల 192 ఉద్యోగాలు ఇచ్చిన ఒక రోజు జాబ్ మేళా పెట్టని చెప్పిండు రాకేష్. రేపు రాకేష్ గెలిస్తే ఇందాక ప్రవీణ్ అన్న చెప్పిన ఒక ప్రశాంత్ పాలకుర్తిని పిలుస్తాడు, అయ్యా మా వరంగల్లో ఒక 1000 ఉద్యోగాలు కూడా కంపెనీ పెట్టని చెప్తాడు. ఒక సమీర్ భాటియా దగ్గర పోతాడు, అన్న నువ్వు రా, మా వాళ్ళకి స్ఫూర్తినిచ్చే విధంగా ఒక ఉపన్యాసం ఇయ్యి, మా దగ్గర కూడా ఎట్లా ఐటీ ముందుకు పోవచ్చు, పిల్లలు ఎట్లా ముందుకు పోవచ్చు చెప్పు అని రిక్వెస్ట్ చేస్తాడు. ఒక సామా పని దగ్గర పోతాడు, పోయి నువ్వు 2 బస్ ఎట్లా పెట్టినావు, మా వాళ్ళకు కూడా కొంత స్ఫూర్తినిచ్చే విధంగా వచ్చి మా వాళ్ళలో కూడా ఉత్సాహం నింపు అని చెప్పి వాళ్ళని తీసుకొస్తాడు రాకేష్ గెలిస్తే. మరి మల్లన్న అంటే గెలిస్తే ఎవరు పిలవాలి? చెంచల్ కూడా జైల్లో ఆయన సీనియర్లను పిలవాలి, పిలిచి మిమ్మల్ని కూర్చోబెట్టాలి, ఆ చిల్లర కలుగుతుంది మీకు చెప్పాలి. ఇట్లాంటి క్రిమినల్ రికార్డు ఉన్న వాళ్ళను రాజకీయాల్లో ముఖ్యంగా పట్టభద్రులు మీరు పట్టం కడితే దయచేసి ఆలోచించండి. ఇప్పటికే రాజకీయాలంటే గొప్ప అభిప్రాయం లేదు సమాజంలో, అట్లాంటిది ఇంకా ఇట్లాంటి వాళ్ళు వస్తే, ఇట్లాంటి వాళ్ళు చట్టసభలో దూరితే ఎట్లుంటుందో మీరు ఆలోచించండి. కేసీఆర్ గారికి అవకాశం వస్తే కౌన్సిల్కి ఎవరిని పంపిండు?
మన వరంగల్ నుంచి ఒక విద్యావంతుడు, ఒక తెలివితేటలున్న మేధావి ఇవాళ డిప్యూటీ చైర్మన్ గా గౌరవనీయులు బండ ప్రకాష్ గారిని వరంగల్ నుంచి పంపాడు. ఒక పెద్ద మనిషి 24 ఏళ్ళుగా కేసీఆర్ గారితో ఉద్యమ సహచరుడిగా ఉన్న మధుసూనాచారి గారు భూపాలపల్లిలో దురదృష్టవశాత్తు స్వల్ప తేడాతో ఓటమి పాలైతే వారిని కౌన్సిల్ కి పంపింది. ఎట్లాంటి వాళ్ళని పంపింది కేసీఆర్ కౌన్సిల్ కి? వరంగల్ నుంచి ఒక మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు పెద్దలు బసవరాజ్ సారయ్య గారిని కౌన్సిల్ కి పంపిండు. ఒక యువకుడు, ఉత్సాహవంతుడు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని పంపిండు. ఒక గిరిజన మహిళ సీనియర్ నాయకురాలు సత్యవతి రాథోడ్ను పంపిండు. ఒక విద్యావేత్త మహబూబాబాద్ లో విద్యా సంస్థలు నడుపుకునే తగ్గలపల్లి రవీంద్రరావును శాసన మండలికి పంపిండు. ఒక ఛాయిస్ అంటే గట్లుంటది. మరి కాంగ్రెస్ పార్టీ ఎవరైనా పంపుతా అంటున్నది? ఒక బ్లాక్ మెయిలర్ తెల్లారు లేస్తే యూట్యూబ్ అడ్డం పెట్టుకొని బూతులు తిట్టుడు, పెద్దవాళ్ళు తిరిగితే నేను కూడా పెద్దవాళ్ళని అయిపోతాను అనుకునే విధంగా అవతల తెలంగాణ సాధించిన నాయకుడనే గౌరవం లేదు, 70 ఏళ్ల పెద్ద మనిషి అనే గౌరవం లేదు, వయసుకు గౌరవం లేదు, ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి అనే సోయి లేదు, నోటికి వచ్చిన బూతులు, ప్రజాస్వామ్యం ఇచ్చిన స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛను బూతుల వ్యక్తీకరణ స్వేచ్ఛగా మార్చుకొని నోటికి వచ్చిన బూతులు తిట్టడమే గొప్పతనం అనుకొని దానికి మనం లైకులు కొడుతుంటే, దాన్ని మనం వ్యూస్ ఇస్తుంటే దాన్ని చూసుకుని సంబరపడే సన్నాసిని కాంగ్రెస్ పార్టీ తెచ్చింది. నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని, ఒకవైపు ఏమో ఇక్కడ బిట్స్ పిలాని, ఇటు బిట్స్ పిలాని, అటు పల్లి పట్టాలి. ఇక్కడ బిట్స్ పిలానిలో గోల్డ్ మెడల్ సాధించిన తమ్ముడు, ఆయన కావాలంటే సుఖంగా అమెరికాలో బతకచ్చు, మంచిగా ఉద్యోగం చేసుకుంటా, లక్షల మంది మనోళ్ళు నాకు తెలియదు. కొన్ని ఊళ్ళలో పోతే అమెరికాలో మన వరంగల్ పోయినట్టే ఉంటుంది. ఆ డల్లాస్, హ్యూస్టన్ పోతే మన కాడికి పోయినట్టే ఉంటుంది. అట్లా ఈయన కూడా మంచిగా 4 కార్లు కొనుక్కొని మంచిగా సుఖంగా అక్కడనే బతకవచ్చు. 7 ఏళ్ళు అక్కడ పనిచేసిండు, ఫేస్బుక్ లో పనిచేసిండు, అక్కడ సిటీ బ్యాంక్ లో పనిచేసిండు, బిట్స్ పిలానీలో గోల్డ్ మెడల్ సాధించిండు. కానీ మనసు ఉండబెట్టలేక ఒక రైతు బిడ్డ కాబట్టి నా రాష్ట్రానికి, నా వరంగల్కి నేను పోతా, ఏమన్నా నాతో నేను పనిచేస్తా అని చెప్పి ఇలా వరంగల్ తిరిగి రాజకీయాలు జర్నలిస్ట్ మిత్రులు చెప్తుంటారు, మిగతా మిత్రులు చెప్తుంటారు, చదువుకున్న కావాలి, చక్కదనం కావాలి, పాలిటిక్స్ అంత లంగా తయారైన అని మాట్లాడుతారు. మరి చదువుకున్న వాళ్ళు వచ్చినప్పుడు ఒక గోల్డ్ మెడలిస్ట్ మరి మీ ముంగడ పెట్టినప్పుడు ఆయన కొట్టేస్తారా, లేకపోతే ఒక చర్చలు కూడా క్రిమినల్ కొట్టేస్తారా? మీరే ఆలోచించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వాళ్ళ ఓరుగలు బిడ్డలు, మీరు పౌరుషానికి ప్రతీకలు. తెలంగాణ ఉద్యమానికి గుండెకాయ లాంటి హనుమకొండలో ఇవాళ గర్వంగా నేను చెప్తా ఉన్నా, మీకు మంచి అభ్యర్థి కేసీఆర్ గారు అందజేసినారు. సరే, గతంలో మనతో రాజకీయంగా విభేదించిన ఇంకో సంస్థలో పనిచేసినప్పుడు సహజంగానే ఆనాడు ఆ సంస్థ నిబంధనలకు అనుగుణంగా పనిచేసిన అని చెప్పి తమ్ముడు చెప్పిండు. ఎన్నడూ కూడా రాజకీయ ప్రత్యర్థులుగా చూసిన తప్ప శత్రువులుగా ఎన్నడూ చూసినందుకు పాల్పడలేదని మాట కూడా ఆ తమ్ముడే మీకు చెప్పినాడు. కాబట్టి మా బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, హనుమకొండ నాయకులు నేను కోరుతాం, దయచేసి రాకేష్ రెడ్డి గారిని పెట్టినప్పుడు వాళ్ళ వినయ్ భాస్కర్ గారితో సహా అందరం కూడా మనందరి బాధ్యత కేసీఆర్ గారి మాటను తూచా తప్పకుండా గౌరవించి బ్రహ్మాండమైన నిజాయితీతో బాధ్యత మనం తీసుకోవాలని తప్పకుండా అడగకపోతే అమ్మ కూడా అన్నం పెట్టదు. రేపు శాసన మండలిలో అడిగేటోడు కావాలి, కడిగి పారేసేటోడు కావాలి. ఈ సందర్భంలో ఈ మోసగారి కాంగ్రెస్ ప్రభుత్వానికి బాకాలు కావాల్సింది వాళ్ళ బజాయించేటోళ్ళు కావాలి. అందుకే రాకేష్ రెడ్డి కావాలని వాళ్ళ మీరు ఆలోచించండి. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాడు రేవంత్ రెడ్డి మొదటి సంవత్సరంలోనే. 2 లక్షల ఉద్యోగాలు. ఒక్క ఉద్యోగం ఇవ్వాలి. ప్రభుత్వ ఉద్యోగం అంటే ఏం చేయాలి? ముందు నోటిఫికేషన్ ఇవ్వాలి, అటెండ్ రిటర్న్ టెస్ట్ పెట్టాలి, తర్వాత అవసరమైతే ఇంటర్వ్యూ పెట్టాలి, అందులో సెలెక్ట్ అయితే అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వాలి. కానీ రేవంత్ రెడ్డి గారు ఎంత గొప్పోడంటే ప్రపంచంలో ఇంతకంటే అద్భుతమైన మెజిషియన్ ఎవరు లేరు. ఏమంటుండ్రు రేవంత్ రెడ్డి? ఎన్ని నోటిఫికేషన్ ఇచ్చింది వచ్చినాక? ఎన్ని ఇచ్చింది నోటిఫికేషన్? ప్రభుత్వ నోటిఫికేషన్లు గుడ్డు ఇచ్చింది. ఇప్పుడు ఒకటి కూడా ఇవ్వాలి. మనలాగా నెట్లే వాడుకో తిరిగింది కదా, గాడి గుడ్డు ఒక గదే ఇచ్చింది. ఒక్క నోటిఫికేషన్ ఇయ్యలే. కానీ రేవంత్ రెడ్డి గారు ఎంత గొప్ప ఇంద్రజాలికుడు, ఎంత గొప్ప మెజిషియన్ అంటే 30,000 ఉద్యోగాలు ఇచ్చిందని అని చెప్తున్నాడు. నాకు అర్థమే కాలేదు. నాకు తెలిసిన కాడికి సామాన్య శాస్త్రం, నాకు తెలిసిన విషయ పరిజ్ఞానం, నాకున్న పరిమిత అవగాహన, పిల్లలు పుట్టాలంటే ముందు పెళ్లి కావాలి, సంసారం చేయాలి, తర్వాత పిల్లలు పుట్టారు. మరి నోటిఫికేషన్ రాకపోయే, ఇంటర్వ్యూ రాకపోయే, రాత పరీక్ష కాకపోయే, ఉద్యోగాలు ఎడికి ఇచ్చినాం. 30,000 ఉద్యోగాలు. అది కూడా ఇంత సిగ్గుమాలిన, నీతిమాలిన ముఖ్యమంత్రి బహుశా భారతదేశంలో ఒకరు లేడు.
కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు నువ్వు కాగితాలు ఇచ్చి నేను ఇచ్చిన ఉద్యోగాలు అని చెప్పి ఆ 2 లక్షల్లో మీకే కదా చెప్పింది. నేను ఎంట్రన్స్ ఫీజు పెట్టా, ఎగ్జామ్ పెడితే ఫీజు పెట్టాలని. కేసీఆర్ అన్నప్పుడు టెట్ అయింది, టెట్ రాసిన ఉన్నారు ఎవరైనా. అప్పుడు ఎంత ఉండే ఫీజు, ఇప్పుడు ఎంత అయింది? 2000 అయింది. మీకు డిస్కౌంట్ ఇచ్చిందే ఉంది, 2000 అయింది. అప్పుడేమో 400 ఉంటేనేమో వెళ్ళు పెట్టింది 400 ఫీజు కాదు. మళ్ళీ ఇప్పుడేమో 2000 చేసిండు, ఫ్రీగా పెడతా అన్నాడు, 2000 చేసిండు. ఇప్పుడేమో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. ఇదే ముఖ్యమంత్రి ఏం చెప్పిండు మీకు? జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు. మరి ఎడవాయ జాబ్ క్యాలెండర్, ఆయన జాబ్ గురించి ఫిగర్ ఎక్కువ. ఇప్పుడు ఆయన పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత బీజేపీలో పోతున్నా, ఎటు పోతు నేను ఆ చక్కర్లో నడుపు. దయచేసి అందుకే నేను మిమ్మల్ని అడిగేది. రైతులకు మోసం చేసిండు, గ్రాడ్యుయేట్లకు మోసం చేసిండు. మా ఆడపిల్లలు ఇక్కడ ఉన్నారు, బస్సు ఫ్రీ అన్నాడు. ఇక బస్సు ఎంత ఉందో మీకు తెలుసు. అక్కడ మేము ఆడపిల్లలు కొట్లాడుకుంటున్నారు సీట్ల కోసం, ఇటు పోతే మొబైల్ తిప్పుకుంటున్నారు. టికెట్ కొని నేను సీట్ లేకపోయి నిలవడానికి మొబైల్ తిప్పుకుంటున్నారు. ఆడపిల్లలు ఏమో ఎదిగెక్కిరా ఆయన ఇలా వాళ్ళ సీట్ దొరుకుతలేదు వాళ్ళు. అది ఒక్కటి తప్ప 6 గ్యారెంటీల్లో ఇంకొకటి అమలైదా? ముఖ్యమంత్రి తెలపడతాను ధైర్యం. అక్కడ 6 గ్యారెంటీల్లో 5 అమలైతే పోండి. ఇది ఎక్కడ చిత్రం? మా ఆడపిల్లలకు చెప్పింది నెలకు 2500 పడ్డాయి కదా వరంగల్ అందరికీ. ఈ 10 అవదే చెప్తున్నారు. అక్కడ ప్రియాంక గాంధీ చెప్తుంది ఉత్తరప్రదేశ్ లో 2500 వేస్తూనే ఉన్నాం తెలంగాణలో. రాహుల్ గాంధీ ఆదిలాబాద్ లో చెప్తున్నాడు 2500 పథకం చాలు అయిపోయింది. మహాలక్ష్మి ఆడపిల్లలందరూ కోటీశ్వర్లు అయిపోయింది తెలంగాణ అని చెప్తున్నాడు. మరి మీరేనా కావాలని చెప్తున్నారు? ఇంత పచ్చి అబద్ధాలంటే రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీని మరి వీళ్ళని అడిగేటోడు ఉండాలా వద్దా? అడగాలి కదా మనం, అడగాలా లేదా? మరి అడగాలని తీర్మానం మనం అవుతుందా? ఆయన అడుగుతాను వివరిస్తారా? తన్నే కొట్టరా? కాంగ్రెస్ పార్టీలో ఉండి అడిగిందనుకో ముఖ్యమంత్రి మెడల్ పెట్టి పారేయాలి బయటికి. గందుకే ఎందుకు ఉండాలి అంటే ఈ సందర్భంలో అక్కడ ఉండాల్సింది అధికార స్వరాలు కాదు, అక్కడ ఉండాల్సింది ధిక్కార స్వరాలు. మీ ఓరుగల్లు ఆ అవతల గుండె చల్లు అనిపించినట్టు మాట్లాడే రాకేష్ రెడ్డి ఉండాలి. ఇంకొక మాట కూడా నేను కోరుతా ఉన్నా వినయ్ భాస్కర్ గారికి, హన్మకొండ బీఆర్ఎస్ నాయకులందరినీ కూడా నేను కోరుతా ఉన్నా. మరి నేను కోరుతా ఉన్నా, ఇవాళ వినయ్ ఇక్కడ ఎమ్మెల్యేగా లేడు, కాంగ్రెస్ ఆయన ఎమ్మెల్యే ఉన్నాడు. రేపు మీకు కొంత ఆసరా ఉంటుంది. రేపు మీకు ఇక్కడ పోయినాక ఒక అధికారిని కలవాలన్నా ఇంకోటైనా దేనికైనా కూడా ఒక అండ ఉంటుంది. ఒక తమ్ముడు వినయ్ చిన్న తమ్ముడు లాగా తమ్ముడు కూడా మీతో పాటు బ్రహ్మాండంగా పనిచేస్తారు. ఇప్పుడే గౌరవనీయులు ఇదివరకు సిబిఐ జాయింట్ డైరెక్టర్ గా పనిచేసిన జేడి లక్ష్మీనారాయణ గారు, స్క్రీన్ ఉంటే బాగుండేది. ఆయన ఇప్పుడే ఒక మెసేజ్ ఆయన ట్విట్టర్ లో పెట్టింది. పట్టభద్రులారా ప్రతి ఒక్క పట్టం పెట్టండి. ఒక నేను ప్లే చేసి చూపిస్తాను మీకు. ఒక వ్యక్తి ఆరోగ్యం చెడిపోతే ఆ వ్యక్తి నష్టపోతాడు. కానీ రాజకీయాల్లోకి మోసగాడు, స్వార్థపరుడు, అవినీతితో కూడిన వాళ్ళు వస్తే మొత్తం సమాజమే నష్టం. అందువల్ల మనకు కావాల్సింది సమాజం కోసం నిలబడి పనిచేసే నాయకులు, అది కూడా యువతరం చాలా ముఖ్యం. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలో పట్టభద్రుల అభ్యర్థిగా గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలో నా మిత్రుడు సుపరిచితుడు శ్రీ ఏనుగుల రాకేష్ ఐపీఎస్ ఆఫీసర్ రిటైర్. ఆయన అడిషనల్ డైరెక్టర్ జనరల్ పోలీస్ గా వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని బయటకు వచ్చి వారు స్పష్టంగా చెప్పింది. ఏమని చెప్పిండ్రు? లంగలకు దొంగలకు స్నానం చేయకండి దయచేసి. మేము పోలీస్ డిపార్ట్మెంట్ ఉండగా కొంత క్లీన్ చేసిన, అందుకే నాకు ఇలాకా అంతా మొత్తం తెలుసు. మొగిలి చెరువుల నుంచి ఏడేంటి చెప్తాను, అన్ని పేరు చెప్పి బాలసముద్రం, మొగిలి చెరువుల, కాజీపేట, వడ్డేపల్లి అన్ని చెప్పింది. మరి ఇప్పుడు ఇంకో పెద్ద ఆయన చెప్తున్నాడు. సిబిఐ జాయింట్ డైరెక్టర్ గా పనిచేసిన లక్ష్మీనారాయణ గారు, ఆయన కూడా స్పష్టంగా ఏం చెప్తున్నాడు? రాకేష్ రెడ్డి లాంటి విద్యావంతుడికి అవకాశం ఇవ్వండి అని ఆయన కూడా అప్పీల్ చేస్తున్నాడు. ఇంతలో విద్యావంతుడు కూడా సింబల్ ఉండదు, ఎన్నికల్లో సింబల్ ఉండదు. ఎన్నికల్లో కేవలం పేర్లు ఉంటాయి, పేరు పక్కన బాక్స్ ఉంటుంది. దయచేసి ఆ బాక్స్ లో మీరు ఈ 3వ నెంబర్లో రాకేష్ రెడ్డి గారి పేరుంది, ఫోటో ఉంటుంది, ఆ పక్కన బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ లో దయచేసి మీరు కేవలం వెంకటేశ్వర స్వామి నిలువు గీత ఎట్లయితే ఉంటుందో, ఆ నామం ఎట్లయితే ఉంటుందో అక్కడ నిలువు గీత పెట్టాలి తప్ప మీరు ఏం రాసినా ఆయనతో ఓటు చెల్లకుండా పోతుంది. ఇంతకు మంచి ప్రవీణ చెప్తున్న ఇంకో మీటింగ్, ఆయన అక్కడ పోయిన సడన్గా బస్సు వచ్చి ఓం అని రాసినాం అనుకో పోతుంది. శ్రీరాముడు నీవే గలవు అని రాసినాం అనుకో పోతుంది.
లేకపోతే ఇంకోటి ఏమైనా రాష్ట్రం రాకేష్ రెడ్డి చాలా మంచివాడు రాష్ట్రం అనుకో పోతుంది. ఏం రాయకుండ్రి, కవిత్వం అసలే రాయకుండ్రి, మొదటిసారి ఒకేషన్ జాగ్రత్తగా కొట్టేయండి, 1 నెంబర్ మాత్రమే రాయండి. దయచేసి 3వ వరుసలో రాకేష్ రెడ్డి గారి పేరు 1 నెంబర్ రాయండి. తప్పకుండా రాకేష్ గెలిపించండి. ఇంకొక 3 రోజులే టైం కాబట్టి మీ అందరితో ప్రార్థన. ఇక్కడ 50,000 ఓట్లు, 63,000 ఓట్లు ఉన్నాయి వరంగల్ కార్పొరేషన్ పరిధిలో. మీ ఫ్రెండ్స్ ఉంటారు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, మీ రిలేటివ్స్ ఉంటారు. దయచేసి ఒక్క ఫోన్ కాల్ చేయండి, ఒక్క మెసేజ్ ఇవ్వండి. మంచి వాళ్ళకి, చదువుకున్న వాళ్ళకి, ఒక రైతు బిడ్డకి, ఒక గోల్డ్ మెడలిస్ట్ కి ఎమ్మెల్సీగా, మీ ప్రతినిధిగా శాసన మండలికి పంపండి. జై తెలంగాణ.